boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. Bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. The type of shit I'm on you wouldn't understand. Follow up with hands, losses to the neck, but now I'm trophied up. I'm saying like bing, bop, boom, 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 bop, bam. హలో అండి, నా పేరు రాజేష్. మా రెస్టారెంట్ వచ్చేసరికి గుంటూరు కారం తెలుగు కిచెన్. మా లొకేషన్ వచ్చేసరికి మదీనాగూడలో క్రోమా బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఉంటుంది. అండ్ మన స్పెషల్ వచ్చేసరికి తెలుగు కిచెన్ అండి. ఆల్ ద తెలుగు కిచెన్ అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్లేసెస్లో ఏవైతే స్పెషల్ డిషెస్ ఉంటాయో, రాయలసీమలో రాగి సంగటి నాటుకోడి ఎలాగా, ఇక్కడ బగార్ రైస్ మటన్ కర్రీ ఎలాగా, అలాగే చీరాలలో నుంచి చేపల ఫ్రై ఎలాగా, రాయలసీమ నుంచి రొయ్యల వేపు ఎలా వస్తుంది, ఈ విధంగా అన్ని రకాల డిషెస్ అని రకరకాల ప్లేసెస్ తీసుకొని స్పెషల్గా మనం క్యూరేటెడ్ చేసుకుని మెన్యూని పెట్టిన రెస్టారెంట్ అండి ఇది. మన స్పెషల్ వచ్చేసరికి ఎక్కడ అజినోమోటో అంటే చైనీస్ సాల్ట్ ఎక్కడ వాడేది లేదు. అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ నో, నో ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా. ద సేమ్ టైం మన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొక్యూరింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చెక్ చేసుకోండి. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ లేకుండా చేస్తుంది ఇది. ఒక రెస్టారెంట్ ఒకటే కాదు, రెస్టారెంట్తో పాటు మనకు ఓన్ బ్యాంక్వెట్ హాల్ ఒకటి ఉంది. అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ చేస్తాము. అండ్ టేక్ అవేస్ ఉంటుంది, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఇన్ అండ్ అరౌండ్ 7 కిలోమీటర్స్ ఏదైతే రేడియస్లో ఉంటుందో రేడియస్ అందరికీ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ద సేమ్ టైం మనకు ఉన్న యూఎస్పీ వచ్చేసరికి లైవ్ కిచెన్. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. చెప్పినట్టుగానే లైవ్ కిచెన్, మొత్తం లైవ్ కిచెన్ ఇది. గెస్ట్ మొత్తం చూసుకోవచ్చు అక్కడి నుంచి. అసలు లోపల ఏం జరుగుతుంది, ఎలా ఉంది, క్లీన్నెస్ ఎలా ఉంది, ఏమేమి వాడుతున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. ఇది వచ్చేసరికి మన చైనీస్ కౌంటర్స్. చైనీస్లో ఉన్న ఆల్ డిషెస్ అని ప్రిపేర్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తాము. అండ్ దిస్ తందూర్, ఈ 2 బట్టీస్ ఉన్నాయి కదండి. ఒకటేమో కబాబ్స్కి వాటికి వాడతాము, రెండోది నాన్ రోటీస్కి వాడతాము. సో అది మిక్స్ అవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే ఒక టెంపరేచర్ డిఫరెంట్ టెంపరేచర్స్ కావాలి. నాన్ రోటీకి ఒక టెంపరేచర్ ఉంటే కబాబ్స్ ఒక టెంపరేచర్ ఉండాలి. దాని 2 బట్టీస్ ఉంటే 2 బట్టీస్ ఎప్పుడు ఆపరేషన్లో ఉండాలి. దిస్ ఆర్ మెయిన్ థింగ్. సౌత్ ఇండియన్ కిచెన్, సౌత్ ఇండియన్ రేంజెస్ ఏవైతే అన్ని ప్రాపర్స్ అన్ని ఇక్కడ తయారవుతాయి. డిషెస్ అన్ని లైక్ పులావ్స్, స్టార్టర్స్, సూప్స్ అన్ని సౌత్ ఇండియన్ మొత్తం ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నార్త్ ఇండియన్ అండ్ తన బిర్యానీస్, నార్త్ ఇండియన్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ కడాయి పన్నీర్, కాజు పన్నీర్, బటర్ చికెన్ ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి. అండ్ దిస్ బిర్యానీస్, ఇవన్నీ బిర్యానీస్లో కూడా వెజ్ నాన్ వెజ్ కలపడం అనేది లేనే లేదు. వెజ్ రైస్ విడిగా ఉంటుంది, నాన్ వెజ్ రైస్ విడిగా ఉంటుంది. ఈవెన్ ఎగ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినా సరే మీకు వెజ్ రైస్లో నుంచి ఎగ్ వేసి ఇస్తారు తప్ప చికెన్ రైస్ తీసుకొని కలపడం అలాంటి ఏమి ఉండవు మన దగ్గర. ఇప్పుడు మనం స్టోర్కి వెళ్తున్నామండి. చాలామంది రెస్టారెంట్లో చాలా వరకు మిస్ చేసేది ఇదే ప్లేస్. స్టోర్స్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద రెస్టారెంట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇక్కడ అవుతుందో ఇది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నీకు ఎంత మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మీరు ఇక్కడ రిసీవ్ చేస్తే కానీ అంత క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అక్కడ గెస్ట్కి రాదు. దానికోసం మేము స్టోర్ని వీలైనంత వరకు ఎంత క్లీన్ అండ్ టైట్గా ఉంచుదామంటే ఆ విధంగా ఉంచుతూ ఉంటాం. ప్రతి మంగళవారం మన పెస్ట్ కంట్రోల్ కూడా జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ నైట్ కూడా పెస్ట్ కంట్రోల్ జరిగింది. అందువల్ల కొంచెం షాబీ ఉండొచ్చేమో మీకు. ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి డీప్ ఫ్రీజెస్. ఇది వచ్చేసరికి కర్డ్, ఏదైతే డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయో డైరీ ప్రొడక్ట్స్ మెయిన్ మనం యూస్ చేసేది ఇది. అండ్ ఇది వచ్చేసరికి నాన్ వెజిటేరియన్స్కి ప్రతిదీ ఈ విధంగా విత్ డేట్ అండ్ ప్యాకింగ్తో వస్తుందండి. మనకి చికెన్ డేటు ఏదైతే ఉంటుందో ఆ విధంగా ప్యాకింగ్ డేట్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా వస్తుంది. మిగతా అవన్నీ రిసీవ్ చేసుకున్న తర్వాత డేట్ లేకపోతే మనం డేట్ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఇవన్నీ వచ్చేసరికి గ్రేవీస్, ఇవి గ్రేవీస్ అండి. ఇది అండ్ మిగతా ఇవి చూస్తే కనుక మన స్పెషల్ మురుకులు ఉంటాయండి. ప్రతి 3 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాము. ఇవి లాస్ట్ నైట్ చేసే మురుకులు మనకు వచ్చిన గెస్ట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్డర్ వచ్చే లోపల ఒక అమూష్ పుష్ లాగా, అంటే ఆర్డర్ వచ్చే ముందు ఏమన్నా టిడ్బిట్ చేసే విధంగా ఉంటుంది కదా, దానికోసం మనం చేసేది ఇది. అండ్ దెన్ మన గీ,
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని యాజ్ ఫ్రెష్ యాజ్ వీ కెన్ అండి, ఆ విధంగా ప్రొక్యూర్ చేసుకుంటాము. ఇంకోటి ఇప్పుడు మార్కెట్లో ఉన్న మెయిన్ థింగ్ వచ్చేసరికి పన్నీర్తో బాగా డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎన్లాగ్ పన్నీర్ అని, రెగ్యులర్ పన్నీర్ అని, లేకపోతే ప్రాపర్ పన్నీర్ ఏంటిది అని చెప్పేసి. మనం వాడేది మిల్కీ మిస్ట్ పన్నీర్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. ఇదండి మన స్టోర్ గురించి అయితే సింపుల్ చెప్పాలి. ఇంకా చెప్పొచ్చు అంటే కనుక ఇక స్పైసెస్ ఉంటాయి. స్పైసెస్ ఇవి కూడా మనం కేరళ నుంచి తెప్పిస్తాము. మనకు తెలిసిన అంకుల్ గారు ఒక ఆయన ఉన్నారు, వాడిని మొత్తం కేరళ నుంచి ప్రొక్యూర్ చేసుకొని మనకి ఇస్తారన్నమాట. ఇవి స్టార్ ఫుల్, ఎక్కడ మీకు కలర్స్ కానీ ఏవి కనబడవు. మరి మీకు కలర్ ఎలా వస్తుంది అనుకోవచ్చు, మనం వాడే 3 మ్యాంగోస్ పౌడర్. దీనివల్ల మీకు సౌత్ ఇండియన్ డిషెస్లో కలర్ వస్తుంది. అది నార్త్ ఇండియన్ డిషెస్ వచ్చేసరికి డెగ్గి మిర్చి, దీనివల్ల మీకు కలర్ వస్తుంది. తందూర్లో కానీ నార్త్ ఇండియన్ స్టైల్లో చేసినా సరే. సార్ టూకీగా చెప్పాలంటే మాది ఇది రెస్టారెంట్. చూసారు కదండి మా యొక్క ప్లేస్ మొత్తం, రెస్టారెంట్, కిచెన్, స్టోర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసారు కదా. ఇంకోటి ఏంటంటే ఏదో మనీ ఉండి పెట్టిన రెస్టారెంట్స్ ఆ విధంగా కాదు. ఇది హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడ ఫారెన్లో జాబ్ చేసి వచ్చి ప్యాషన్తో పెట్టిన రెస్టారెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే క్వాలిటీ కాగా దగ్గర నుంచి గెస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఓన్గా ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి మీరు ఇన్ అండ్ అరౌండ్ ఇక్కడ మదీనా కూడా మియాపూర్ ఏరియాలో ఉంటే కనుక ఒకసారి రండి, విజిట్ చేయండి. రెస్టారెంట్లో ఎంజాయ్ చేయండి ఫుడ్ని. ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఉంటే క్లియర్ చెప్పండి. మా స్పెషల్ డిషెస్ వచ్చేసరికి బల్గం బొక్కలు చారు అని చెప్పేసి, మన ఏదైతే హైదరాబాద్ పాయా ఉంటుందో పాయాని సదర్న్ స్టైల్ అంటే కోస్టల్ ఆంధ్రాలో చేస్తే ఏ విధంగా వస్తుందని చెప్పి ఆ విధంగా తయారు చేసిన సూప్ ఒకటి, కోనసీమ కోడి చారు ఒకటి, అలాగే చేపల ఫ్రై అని చెప్పేసి ఫిష్ బోన్లెస్ ఫిష్తో చేసే స్టార్టర్స్, రాజమండ్రి రొయ్యల వేపుడు అని చెప్పి ప్రాన్స్ వచ్చే స్టార్టరు, అలాగే వెజ్ వాళ్ళకి పలాసా కాజు పన్నీర్ వేపుడు అని, అలాగే రాయలసీమలో వచ్చినట్టుగా రాగి సంకటి నాటుకోడి అని, అలాగే ఇక్కడ మన తెలంగాణ వాళ్ళకి బగార్ రైస్ మటన్ కర్రీ అని చెప్పేసి, పప్పుచారాను చికెన్ ఫ్రై అని చెప్పేసి, ఇవి రకరకాల కాంబినేషన్ చేసి. ఇంకోటి మన బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ వస్తే నల్లి గోష్ బిర్యానీ. లేదు నల్లి కాదు మటన్ కాదు అనుకుంటే కనుక మా గుండు స్పెషల్ బిర్యానీ అని ఉంటుంది. ఈ రెండు కానీ అల్టిమేట్గా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. ఇంకో డిజర్ట్స్ వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్ అండ్ జున్ను, మట్కా జున్ను, ఏదైతే బెల్లంతో చేసేది మట్కా జున్ను ఉంటుందో ఆ మట్కా జున్ను మన యొక్క ఫేవరెట్స్.